మీరు ఒక ఇల్లు కట్టాలన్నా దేవుడు దీవిస్తాడు, ఒక స్థలం కొనాలన్నా దేవుడు దీవిస్తాడు. నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఈ సందులో ఉండేది, ఆ సందు దుక్కు చూసి రోజు చూసేవాడు నా సందు దుక్కు. ఒకరోజు దేవుడు అన్నాడు, ఏంట్రా అలా చూస్తున్నావు సందు దుక్కు అని నాకు అడిగాడు. నేను ఎక్కువ దేవుడి స్వరమే విన్నాను, మనుషుల స్వరాలు నేనేంటి విన్నాను, పెద్దగా విన్నాను, విన్నట్టుగా యాక్టింగ్ చేస్తాను నేను విన్నాను. నేను పెద్ద యాక్టర్, మీకు ఆ సంగతి తెలియదు. ఎవరైనా సొల్లు కబుర్లు చెప్తుంటే వాళ్ళ దగ్గర నుంచి పారిపోలేము కదా, ఏం చేస్తాము అంటుంటాం. అది అనాలా తప్పదు, అది ఫీల్ అవుతుంది లేకపోతే. కాబట్టి దేవుడు నాకేమన్నాడు తెలుసా, నువ్వేం చూస్తున్నావు అని అడిగాడు. నేను చూస్తుంది ఒక సందు అనంటే, ఆ సందు నీకు కావాలా అని అన్నాడు. నేను అన్నాను కావాలే అన్నాను. డబ్బు ఎంత ఉంది నీ దగ్గర అన్నాడు. ఎంత ఉందో ప్రభు నీకు తెలియదా, 1,00,000 రూపాయలు ఇస్తాను, ఆ సందు నాకు కావాలా, నువ్వు ఇస్తావా, నువ్వు ఇస్తే నేను తీసుకుంటాను. నేను 1,00,000 రూపాయలకి ఈ సందు కొన్నాను. ఇది 3 సెంటుల భూమి. చెప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి.